ఈ దేవుడికి అదో రకమైన పిచ్చి ఉంటుందండి. నేనే ఉన్నానా, లోపల ఇంకెవరైనా ఉన్నారా? నేనే ఉన్నాను, ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? నేనే ఉన్నానంటే లోపల ఆయనే ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంత మురిసిపోతాడో మనం చూసి. అడగకుండానే వాగ్దానాలు ఇచ్చేస్తాడు, అడగకుండానే మన జీవితాలు మార్చేస్తాడు, అడగకుండానే మన బిడ్డలను దీవించేస్తాడు, అడగకుండానే మన భవిష్యత్తు బలంగా కడతాడు. ఎందుకో తెలుసా? ఆయన హృదయంలో పెట్టుకుంటే చాలండి మన బతుకులన్నీ మార్చేస్తాడు. అసలు మనమేనంత ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తాడు ఆయన లోపల పెట్టుకుంటే చాలండి. బైబిల్ ఒక మాట చెప్తుంది, గుడ్డిగా సూత్రం పాటించండి, దేవుణ్ణి హెచ్చించిన వారిని చెప్పండి దేవుడు హెచ్చిస్తాడు. దేవుడిని ఎవరైతే గొప్ప చేస్తారో, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఇదే టెక్నిక్, ఇంతకు మించిన రహస్యాలు ఏమి లేవు. మీరు దేవుణ్ణి గొప్ప చేయండి, దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి ముందు పెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తుండండి. మీరు ఏ పని చేసినా దేవుడని మీ హృదయ స్పందన తెలియజేయండి. దేవుడు చాలా ఇష్టపడతాడండి. నువ్వు చేసిన ప్రతి పనిని నీకు దీవెనకరంగా మార్చాడు. నీకు